హలో అండి, అందరైతే ఎలా ఉన్నారు? ఈరోజైతే రేషన్ బియ్యంతోటి దోశలైతే వేస్తున్నా. జస్ట్ రేషన్ బియ్యం ఉంటే చాలండి, దోశలైతే ఈజీగా అయితే వేసుకోవచ్చు. మంచిగా స్పాంజ్ లాగా అయితే ఉంటాయి దోశలైతే. చూడండి, నేనైతే ఇక్కడ వేసి అయితే చూపిస్తున్నా. ఇట్లా వేసిన తర్వాత మూత అయితే పెట్టుకోవాలి. ఇంకా నేను ఒక్క చుక్క నూనె కూడా లేకుండా మంచి స్పాంజీ లాగా అయితే దోశలు అయితే వేసిన. చూడండి ఒకసారి. దీనిలో కాంబినేషన్గా పల్లి చట్నీ వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. జస్ట్ కేవలం రేషన్ బియ్యం ఉంటే చాలు, ఈజీగా అయితే దోశలు అయితే వేసుకోవచ్చండి. మరి ఈ రేషన్ బియ్యంతో దోశలు ఏ విధంగా వేసిన అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మరి ఈ రేషన్ బియ్యంతో దోశలు అయితే వీడియో అయితే చూసేయండి. ముందుగా నేనైతే ఇక్కడ ఒక గిన్నె అయితే తీసుకున్నా. తర్వాత 2 గ్లాసుల రేషన్ బియ్యం అయితే తీసుకున్నా అండి. అంటే ముందే ఏమైనా ఇందులో రాళ్ళు ఏమైనా దుమ్ము ఇట్లా ఉంటే ఫస్ట్ అయితే చెరుగుకున్న చాట్లో పోసుకొని, తర్వాత గిన్నెలో పోసుకున్న తర్వాత ఒక 2 సార్లు అయితే మంచిగా నీట్గా అయితే కడుక్కోవాలి. ఈ బియ్యానికి చాలా దుమ్ము ఉంటాయి కాబట్టి 2 సార్లు అయితే నీట్గా అయితే కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత 2 గ్లాసుల బియ్యానికి ఇక్కడ 1 గ్లాసు పెరుగు అయితే వేసుకుంటున్నా. మజ్జిగ ఉన్నా పర్లేదండి, ఇంకా నీళ్ళు అయితే ఏం వేసుకోవద్దు. అంటే కొన్ని వాటర్ వేసుకొని ఇంక ఈ విధంగా అయితే కలుపుకోవాలి. దీన్ని ఒక 3-4 గంటలు అయితే నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ మొత్తం అయితే ఇంకా మూత పెట్టుకొని అయితే నానబెట్టుకోవాలి. మజ్జిగ ఉన్నట్లయితే మొత్తం మజ్జిగలోనే నానబెట్టుకోవాలి బియ్యం మునిగేంత వరకు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూస్తే ఇంకా ఈ విధంగా బియ్యం అయితే మంచిగా పెరుగులు అయితే నానిపోయినాయి. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ ఒక నైట్ మొత్తం అయితే నానబెట్టుకున్నా. తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెము బియ్యం అయితే మిక్సీ అయితే పట్టుకున్నా. ఒకేసారి పట్టుకోకుండా 2 సార్లు అయితే వీటిని అయితే ఇంకా మిక్సీ అయితే పట్టుకున్నా. కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలి. వాటర్ అయితే చాలా అయితే ఏం పోసుకోవద్దు, కొంచెమే పోసుకోవాలి. ఇంకా మిక్సీ పట్టుకున్నదంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నా. ఇంకా ఈ విధంగా నేను రెండోసారి కూడా అయితే మిక్సీ అయితే పట్టుకున్నా. ఇంకా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత చూస్తే పిండి అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మరి అంత లూజ్గా ఉండొద్దు, మరి అంత గట్టిగా అయితే ఉండొద్దు. చూస్తున్నారా, ఈ విధంగా అయితే ఉండాలి పిండి అయితే. ఇంకైతే ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక గంట సేపు అయితే మూత పెట్టి పక్కనైతే ఉంచుకోవాలి. ఇంకొంచెం గంట సేపు కొంచెం పులిస్తే బాగుంటుంది దోశలు కూడా. అందుకోసమని ఒక గంట సేపు అయితే మూత పెట్టుకొని పక్కనైతే ఉంచుకోవాలి. తర్వాత గంట తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశల పెన్నం అయితే పెట్టుకొని, పెన్నం వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇంక ఈ విధంగా అయితే తుడుచుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆయిల్ లేకుండానే ఇప్పుడు పిండి అయితే పోసుకొని ఇంక ఈ విధంగా రౌండ్గా అయితే గంటెతోటి అయితే తిప్పుకోవాలి. దోశ చాలా మంచిగా అయితే వస్తుంది, అసలు విరిగిపోకుండా పెన్నానికి అతుక్కుపోకుండా అయితే వస్తుంది. ఇంక ఇప్పుడు మూత అయితే పెట్టుకొని జస్ట్ ఒక 1 మినిట్ అయితే ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా అయితే కాలింది దోశ అయితే. ఆయిల్ లేకుండానే పెన్నానికి అతుక్కుపోకుండా విరిగిపోకుండా అయితే వచ్చింది. ఇంక ఈ దోశ కాలిన తర్వాత ఒక ప్లేట్లకు అయితే తీసుకున్నా. తర్వాత రెండో దోశ వేయడం కోసము ఫస్ట్ అయితే కొన్ని నీళ్ళు అయితే చిలకరించుకొని బట్టతోటి అయితే తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ గంటెతోటి పిండి అయితే పోసుకొని ఇంక ఈ విధంగా రౌండ్గా అయితే అనుకోవాలి. చూస్తున్నాయి కదా, చాలా చాలా బాగా వస్తుంది కదా దోశలు అయితే. ఇంక ఇప్పుడు మూత అయితే పెట్టుకుందాము. మళ్ళీ ఒక 1 మినిట్ తర్వాత మూత తీసి చూస్తే ఇంక ఈ విధంగా దోశ అయితే మంచిగా అయితే కాలింది. దోశ చాలా బాగా వచ్చినాయి కదా, అసలు ఎక్కడ విరిగిపోకుండా పెన్నానికి అతుక్కుపోకుండా అయితే వచ్చింది. మీరు కూడా తప్పకుండా రేషన్ బియ్యం ఉంటే తప్పకుండా వారానికి ఒక 2-3 సార్లు ఇట్లా ట్రై చేసి తప్పకుండా దోశలు అయితే వేసుకొని అయితే తినండి. మినపప్పు లేకుండానే ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా దోశలు అయితే తినొచ్చండి, చాలా చాలా బాగుంటాయి.
ఇంకా నేనైతే ఒక 2-3 దోశలు అయితే వేసి చూపిస్తున్నా. అసలు టైం కూడా చాలా పట్టదు. మినపప్పు దోశలు వేసుకుంటేనేమో టైం చాలా పడుతుంది, కానీ ఈ దోశలకైతే టైం అస్సలు పట్టదండి. జస్ట్ ఒక 10-15 నిమిషాల దోశలు అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇది కూడా కాలిన తర్వాత ప్లేట్లకు అయితే తీసేసుకుంటున్నా అండి. మొత్తం అయితే ఇంకా దోశలు అయితే ఈ విధంగా అయితే చేసుకున్నా. తర్వాత ఇప్పుడు పల్లి చట్నీ కోసం అయితే నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండీ అయితే పెట్టుకున్నా. బాండీలో కొన్ని పల్లీలు అయితే పోసుకుంటున్నా. అంటే మనకు చట్నీకి సరిపడినంత పల్లీలు అయితే వేసుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలకు అయితే తీసేసుకున్నా. తర్వాత అదే బాండీ పెట్టుకొని కొద్దిగా నూనె అయితే పోసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. చట్నీ కొంచెమే చేసిన కాబట్టి 2 టమాటాలు అయితే వేసుకోవాలి. కొంచెం ఒక 5-6 మందికి చేసినట్లయితే చట్నీ ఒక 3-4 టమాటాలు అయితే సరిపోతాయి. ఇక్కడ మేము ఇద్దరమే కాబట్టి నేను 2 టమాటాలతోటి చట్నీ అయితే చేస్తున్నా. ఇంకా ఇప్పుడు ఉడుకుతుంది కదా టమాటా అయితే. ఇప్పుడు వాటర్ అయితే ఏం పోయొద్దండి, వాటర్ పోయకుండానే చట్నీ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే నూనెలో అయితే మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు టమాటా ఆల్మోస్ట్ అయితే మంచిగా అయితే ఉడికిపోయింది, చూసినారు కదా. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇంకా కిందికి అయితే దించుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారాలి. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పల్లీలు అయితే వేసుకోవాలి. తర్వాత ఇందాక టమాటా మగ్గించుకున్నాం కదా, ఇది చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇది కూడా వేసుకున్న తర్వాత ఒక 5-6 ఎల్లిపాయలు పొట్టుతోటే వేసుకోవాలి. పొట్టు తీయకుండా అయితే ఏం అవసరం లేదు. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదంతా ఇందాక టమాటా ఫ్రై చేసుకున్నాం కదా, అదే బాండీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసిండ్రు కదా ఫ్రెండ్స్, రేషన్ బియ్యంతో అప్పటికప్పుడు దోశలు అయితే వేసుకోవచ్చు. చూసిండ్రా చాలా చాలా బాగా అయితే వచ్చినాయి కదా. నిజంగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే రేషన్ బియ్యంతో దోశలు అయితే వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయండి నిజంగా. మినపప్పు లేకుండానే నానబెట్టకుండా అసలు ఏ టెన్షన్ లేకుండా రేషన్ బియ్యంతో దోశలు అయితే వేసుకోవచ్చు. దీని కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా కొబ్బరి చట్నీ, పుట్నాల చట్నీ కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.